ఏపీలో రాజకీయం రోజురోజుకి మారిపోతూ ఉంది. మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలతో బీజేపీ జత కలవటం సంచలనంగా మారింది. దీంతో ఏపీలో జగన్ వర్సెస్ విపక్షాలు అన్నట్టు పరిస్థితి మారింది. అయినా గానీ జనాలు జగన్ వైపే ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ప్రజల నుండి వస్తున్న స్పందన కూడా రుజువు చేస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన 4 సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి ప్రజాదరణ దక్కించుకున్నాయి. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమట్ల జాతీయ రహదారిపై నిర్వహించిన 4వ సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. దాదాపు 15 లక్షల మందికి పైగానే జనాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి ముందుగా ప్రకటిస్తారు. అయితే సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటన ఎక్కడా కూడా లేదు. ఇదే క్రమంలో త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తామని తన ప్రసంగంలో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎన్నికలలో చేయగలిగిందే చెప్తామని పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే మేనిఫెస్టో ఇప్పుడు కాదు మరొకసారి అని చెప్పినప్పటికీ దాన్ని అధికారికంగా ప్రకటించారని అభిప్రాయం జనాలలో వ్యక్తమవుతుంది. 4వ సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ మళ్లీ జగనే తెచ్చుకుందాం, చంద్రబాబు మాయలో పడొద్దు అని జనాలకి చెప్పాలని క్యాడర్కి సూచించారు. ఇంటింటికి పెన్షన్, ఇళ్ల నిర్మాణం, అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని, నవరత్నాలు అన్ని పథకాలు కొనసాగుతాయని ప్రజలకు చెప్పాలని జగన్ పేర్కొన్నారు. దీంతో వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో సిద్ధం సభలో జగన్ మరోసారి తేల్చి చెప్పినట్లు అయింది. అయితే ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక లబ్ధి కంటే మరింత పెంచుతూ వైసీపీ మేనిఫెస్టో విడుదలవుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. పింఛన్ విడతల వారీగా 4,000 లేదా అదనంగా మరో 500 రూపాయలు పెంచే అవకాశం ఉందట. అదేవిధంగా వివిధ పథకాల లబ్ధిని పెంచి ప్రజలను కొత్త మేనిఫెస్టోతో ఆకట్టుకోబోతున్నట్లు టాక్. అమ్మ ఒడి పథకం కింద ఈసారి ఇంటిలో ఇద్దరికి అమలయ్యేలా కూడా కొత్త మేనిఫెస్టోలో ప్రకటన ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో దాదాపు 99% జగన్ అమలు చేశారు. పార్టీలో చూడకుండా లబ్ధిదారులందరికీ పథకాలు అందించారు. 2024 వైసీపీ మేనిఫెస్టో కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో 2019 కంటే 2024 వైసీపీ మేనిఫెస్టోలో ప్రజలకు మరింత మేలు చేసే విధంగా రూపొందుతున్నట్లు సమాచారం.